ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకు వస్తున్నాం. మీరు మా దేవుడు, మా సృష్టికర్త, మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి. మేము నమ్ముకొని ఉన్న మా ప్రియమైన దేవుడు. అందుకే మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ జీవితాయుష్కాలం పొడిగించిన మరొక ప్రభు దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఉదయకాలం పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి కొనియాడి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి. నిమెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృపణము సమయోచిత సాయాన్ని మీరు నాకును అనుగ్రహించి మీరే వాడుకోమని కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి. కీర్తనలు 18వ అధ్యాయం 7 నుంచి 15 వరకు మార్చి చదువుకుందాం. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కనుమలు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబులను ఎక్కి ఆయన ఎరిగి వచ్చాడు. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధిని కాంతిలో నుండి మేఘములుగా వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లు మండుచున్న నిప్పులను రాలెను. 14 యెహోవా నీ నాసికా రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపులకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఈ కీర్తన గత 2 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కీర్తనకారుడు రచయిత తన యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుని పాఠాన్ని మనం చూసాం. ఇది యుద్ధరంగంలో విజయం సాధించిన వీరుని పాట. ఇప్పుడు అవంతా మనం చూడం. విశ్వాసుల యుద్ధాలు ఎలాంటివి? విశ్వాసుల యుద్ధాలు ఆత్మీయమైనవి. విశ్వాసుల యుద్ధాలు ఆత్మీయమైనవి. మన అంతరంగములోని పాపముతోను భ్రష్ట స్వభావముతోను బయట ఉన్న సైతానుతోను వాడి అనుచరుల మూకతోను మనం పోరాడాలి. దేవుని పిల్లలు, విశ్వాసులు, పరిశుద్ధులు మన ఆత్మీయ యుద్ధం ఎవరితో పోరాడాలా?
ఎవరితో పోరాడాలి చెప్పండి? మరొకసారి చెప్తాను. విశ్వాసుల యుద్ధాల ఆత్మీయమైనవి. యుద్ధాలు ఎలాంటివి? ఆత్మీయమైనవి. మన అంతరంగములో, మన లోపల ఉన్నటువంటి పరిశుద్ధులుగా తీర్చబడిన వారు తమ పాపములు యేసు రక్తముతో కడుక్కొని మరి దేవుని పిల్లలుగా చేయబడిన వారు, వారి యుద్ధం ఎలా వేటితోటి? పాపముతోనూ భ్రష్ట స్వభావంతోనూ బయట ఉన్న సైతానుతోనూ వాడి అనుచరుల మూకతోనూ మనం పోరాడాలి. రక్షింపబడిన తర్వాత, పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత సాతాను మనను వీటన్నిటి ఈ స్వభావముల ద్వారా శోధిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? శోధిస్తూ ఉంటాడు. ఈ శోధనలు జయించడానికి ఏం చేయాలి? తిండి పండుకోవాలి. ఏం చేయాలా? తిండి తిరగాలనా? ఏం చేయాలా? మన ఆత్మీయ యుద్ధం ఏంటి? పోరాడి జయించాలంటే సమాజముగా కూట మానకూడదు. దేవునితో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనం ఏం చేయాలా? ప్రార్థన సహవాసంలో మనం కొనసాగించాలి. మనము యేసుక్రీస్తుకు మంచి సైనికుని వలె ఉండాలా. విశ్వాసం ఎట్లుండాలా? మన ప్రియ ప్రభువుకు మంచి సైనికుని వలె ఉండాలి. కనుక మనం ఎలా ఉంటున్నామనేది సరి చేసుకుని ఆ ప్రభు ఉద్దేశించిన రీతిగా మనము కొనసాగించుకోవాలి. ఇక్కడ యెషయా గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము. యెహోవాయే నాకు బలము. ఆయనే నా కీర్తనకాస్పదము. ఆయన నాకు రక్షణాధారమాయను. మన రక్షణాధారం ఎవరు? మన దేవుడు. తన ప్రజలకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు ఎవరు? మన దేవుడే మనకు బలము. కీర్తనీయుడు. మన చూడండి 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎట్లుంటారు? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక ఏం చేస్తారు? పరిగెత్తుతారు. ఇప్పుడు చాలా యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. యుద్ధములు, పోరాటములు వారి శక్తి బలాన్ని చూయించుకుంటూ వెళ్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణము ఆయన దేవుని రాకడ సమీపంలో ఉన్నాడని తెలుసుకోవాలి. ఎక్కడ? దేవుని రాకడకు గుర్తులు ఇవన్నీ. ఒక తట్టు వరదలొచ్చి మొత్తము ఏమైపోతుంది? కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఒక తట్టు యుద్ధములు, ఇంకొక తట్టు నానా రకములైన ప్రతికూల పరిస్థితులు ఆయన రాకకు గుర్తులు అన్నట్టు. కనుక ఆ ప్రభువును మనపక్షంగా ఉన్నవారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి వారు? నూతన బలము పొందుదురు. నూతన బలము. మన బలము దేవుడు. దావీదుకి ఎవరు చెప్పండి? దావీదుకి ఎవరు ఆయన బలము? యెహోవాయే నా బలము. ఆయన ఏమంటాడు? యెహోవాయే నా బలము. కనుక మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం
మొదటి వచనం 11వ వచనం, 11వ వచనం చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఏం చేయాలా? ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. అందుకే ఆ ప్రభు, ఎప్పుడైతే ఆ ప్రభువును వెతుకుతూ ఉంటామో, సమయమందు అసమయమందు ప్రభుతో గడుపుతూ ఉంటామో, ఆయన మన బలము, మన గౌరవము, మన సర్వం. కనుక అలాంటి దేవుణ్ణి ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఆయన మనకు ఆధారశిల అంటే ఆ దేవుడే మనకు ఆధారం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు. అమ్మా, ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు. ఎవరు? చూడండి, ఆయన ఆశ్రయ మార్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యము 32:4 చదువు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఇక్కడ చూడండి, ఆయన ఇలాంటి వాడు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు తన ప్రజలకు. మన చుట్టూ ఆయన ఉన్న తర్వాత చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు మొత్తము కవచం అంతా ధరించుకుంటారు. ఎక్కడ కూడా ఏ రకమైన పోరాటంలో తాకినా దాంట్లో పడిపోకుండా నిలిచి ఉండడానికి ఒక్కటి మాత్రం, కన్నులు మాత్రం కనబడతాయి. అవునంటారా లేదా? అట్లు మన దేవుడు మనకుంటాడు, ఆ ప్రియ ప్రభు మనకు అట్లుంటాడు. చూడండి, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యములు ఎలాంటివి? న్యాయములు. కొద్ది చెప్పేసి ఆగిపోయేటి కావు, సంపూర్ణములు. ఆయన కార్యములు సంపూర్ణములు. ఆ తర్వాత ఆయన చర్యలు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. కనుక మన ప్రభు పోలి నడుచుకోవాలి మనం. అందుకే ఏమంటాడు? ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఎలాంటి వాడు? ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయం 25వ వచనం. ఆ చొప్పున చేసి, చూడండి, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. చూడు ఎట్లా అబ్రహాం దేవుని సన్నిధిలో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునితో ఒక వ్యక్తితో చెప్పినట్టుగా ఆ ప్రభుతో ఏమంటాడు? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. చూడండి, లోతు నీతిమంతుడు. ఎలాంటి వాడు? లోతు నీతిమంతుడు. లోతు ఆ సొదొమ గొమొర పట్టణం యొక్క పరిస్థితిని తెలుసుకున్నాడు. ఎవరు? అబ్రహాంకు బయలుపరిచినాడు, నేను సొదొమ గొమొర పట్టణాన్ని కాల్చివేయబోతున్నాను అని ముందుగా అబ్రహాముకు తెలిపాడు. అంటాడు దేవుడు, అబ్రహాముకు చెప్పకుండా ఏదైనా నేను దాచదరా అంటాడు. చూడండి, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అంటే స్నేహితులు రహస్యమైనవి ఏమన్నా కూడా ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఎవరితో సొంత వారితో ఎవరితో చెప్పరు, రహస్యములు వారి స్నేహితులతో పంచుకుంటారు. అట్లు దావీదు, యోనాతాను ఎట్లు పంచుకున్నారు? వాళ్ళు అలాంటి స్నేహం కలిగినటువంటి వారు. అందుకంటాడు, అయ్యో నీతిమంతుడు నేను లోతు కుటుంబం అక్కడ ఉన్నది, మరి ఆ కుటుంబాన్ని మరి చంపుతావా? మరి సొదొమ గొమొర వారి పాపాన్ని బట్టి అది నీకు దూరమగునుగాక అంటాడు. చూడండి ఏమంటాడు? నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక.
నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. అవునా? చూడండి, ఆ తర్వాత ఇంకేమంటాడు? సర్వలోకములకు తీర్పు తీర్చువాడు, న్యాయం చేయవాడా అని చెప్పినప్పుడు కనుక ఆ ప్రభు న్యాయవంతుడు, యథార్థవంతుడు, కృప సమృద్ధి కలిగినటువంటి వాడు. అయితే మనుషులం కొన్నిసార్లు బలహీనతలు ఉంటాయి. సొంత తలంపులతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎంత పరిశుద్ధులమైన, నీతిమంతులైన, సేవకులైనా ఎవరైనా కొన్నిసార్లు సొంత తలంపుతో వెళ్ళిపోతూ ఉంటాం. అట్లు లోతు ఏం చూశాడు? పైన పచ్చని నీటి ప్రవాహంతో కూడిన జీవితము, ఆ తర్వాత పచ్చని తోటలు, మరి మంచి పంట పండే స్థలాలను చూసుకున్నాడు. అబ్రహాముకు మరి లోతు పనివారికి కళ ఏర్పడ్డ వాటి పైన చూసి ఏం అయినాడు? వెళ్ళిపోయాడు. ఆ జనుల లక్షణాలు తనకు తెలియవు. వాస్తవంగా అక్కడున్న సొదొమ గొమొర యొక్క పట్టణముల యొక్క వారి యొక్క క్రియలు ఆయనకు తెలియదు. అయితే తెలియక చేస్తూ ఉన్నాడు. అయితే వారి పాపము ఆకాశం నంటున్నంతగా పెరిగిపోతే ఆ సొదొమ గొమొర పట్టణాన్ని ఏం చేస్తాను? కాల్చివేస్తానంటున్నాడు అబ్రహాముతో. అప్పుడు ఏం చేసినాడు? నిద్రపోయిండు అబ్రహాం. ఏం చేసినాడు? లోతు కుటుంబం రక్షించడానికి ఎంత పోరాడినాడు. మరి పోరాడి ఏం చేసినాడు? సంపూర్ణ విజయం సాధించాడు. వారిని బలవంతంగా అక్కడ నుంచి రాకుండా ఉండాలని, ఆనే ఉండాలని సంపాదించిందంతా కాలిపోతుందని ఏమడుతూ వెనకాడుతున్నాడు. అయితే అప్పుడు దేవదూతలు ఏం చేసినారు? మెడను బట్టి తను బయటికి తీసుకొచ్చారు అన్నాడు వాళ్ళతో. ఏమన్నాడు? మీరు వెనుక తిరిగి చూడకండి అన్నాడు. అన్నాడా? అమ్మగారు ఏం చేస్తుంది? ఒత్తన్న పని చేసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. చూడండి, ఎందుకు అక్కరాక స్తంభం అయిపోయింది. చూసావా? కనుక మన ఆశ్రయ దుర్గము మన దేవుడు. అలాంటి శ్రేష్టమైన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఆ ప్రభును ఎంత స్తుతించినా మన నోరు చాలదు. కీర్తన 18:1-2 యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, దావీదుకి ఎవరు బలము? యెహోవా నా బలం. ఆనాడు దావీదుకు, ఈనాడు నీకు నాకు నా బలం. నేను నిన్ను ప్రేమించుతున్నాను. దావీదు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? నేను దేవుని ప్రేమిస్తున్నాను చెప్పగలవా? అట్లు మనం ఉండాల. కనుక యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఏం చేసినాడు? నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఇక్కడ దావీదు తన దేవునితో బలము, ప్రభావము, సంరక్షణలు, సంపూర్ణతయు వెల్లడి చేస్తూ ఉన్నాడు. 8 రకాల మరి వాటితో ఆ ప్రభువు స్తుతిస్తూ వస్తున్నాడు. కనుక ఇక్కడ మొదటిగా తనకు వచ్చిన అపాయములు, విషమ పరీక్షలు, భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావీదు కనుగొన్నాడు. అవునా? మనం ఏం కనుక్కున్నాం? ఇరుగు పొరుగు వారినో ఎవరినో చూస్తూ ఉంటాం. అవునా? ఇక్కడ దావీదు మరొకసారి చెప్తాను చూడండి. ఏమంటే తనకు వచ్చిన అపాయములు, విషమ పరీక్షలు, భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టుగా దావీదు కనుగొన్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29.
నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి నశింపవు. అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అబ్బా, ఎంత గొప్ప ధన్యత చూడండి. నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35 నుంచి చదవండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇక్కడ చూడండి 35 నుంచా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎంత గొప్పదని చూడండి. ఆ మాట మనం చెప్పగలమా? ఆ మాట నువ్వు నేను చెప్పగలమా? ఏమంటాడంటే ఇక్కడ శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైన వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇంకేమంటాడు? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమై మేము ఎంచబడిన వారము. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాపోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందని దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నీరుగా ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఏం చేయడు? విడిచిపెట్టాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండికొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను దోషులను కావాలని ఏం చేస్తున్నా? ప్రార్థిస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో ఒక తెలుసుకోవాలి. మనము ఇక్కడ ఏమంటాడు దావీదు తన జీవితంలో కాలమంతట్లో అతని అనుభవం ఇది మనది అయి ఉండాల. జీవిత కాలమంతా దావీదు ఒక అనుభవం ఏదో అది దేవుని పిల్లలై ఉండాలి, మనది కావాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అబ్బా, తన పిల్లలకు శ్రమలు బాధలు హింసలు కరువులు ఇవన్నీ వస్తాయి. అయితే వాటిని తప్పించుకునే మార్గం కూడా దేవుడు సిద్ధం చేస్తాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభును స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, అన్ని పరిస్థితులు స్తుతించాలి, నిత్యము ఆయన స్తుతించాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అనే ప్రశ్న మనము ఆయన్ను అడగకూడదు. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం చదవండి.
ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను ప్రభు తప్పించి ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు తన నన్ను పరలోక రక్షించును. రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు యుగ మహిమ కలుగును యుగములో గాక. ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అబ్బా, మన గురి ఏంటి చెప్పండి? పరలోకం. దేవుని నమ్ముకున్నాము అని అంటే ఈ దినం మన ప్రభు పిలిస్తే ఈ దినం మన ప్రభుతో కూడా ఉండాలి. ప్రభు ఈ దినం మనం పిలిస్తే ఎట్లుండాలా? నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలగాలి. ప్రభు దగ్గర ఉండడం అంతకంటే శ్రేష్టమైనది లేనే లేదు. కనుక ఆ ప్రభును అన్ని పరిస్థితులు మనం ఏం చేయాలా? ఇంకా స్తుతించాలి. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఒక మాట, ఇక దావీదు అన్ని పరిస్థితులు కూడా ఆ ప్రభును స్తుతించి ఆయన దేవుని విషయంలో వీటి తర్వాత ఆలయ నిర్మాణంతో ఉపయోగించాడు. ఆలయ నిర్మాణంతో ఉపయోగించి ఏమంటాడు? దావీదు తన పదవిని బట్టి తన విషయములను బట్టి ధనంచే కూర్చుకొనలేదు. ధనము తన కొరకు కూర్చుకోలేదు. తనకే ఉంచుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ వాటిని సమకూర్చుకోలేదు. తాను సమకూర్చుకున్నదంతా కూడా దేనికి పెట్టాడు? దేని కొరకు పెట్టాడు? మందిర నిర్మాణం కొరకు, దేవుని కొరకు పెట్టాడు. ఎంత అంత అని కాదు. దేవుని మందిరం కట్టేటప్పుడు నేను ఎంత సంపాదించినా అది దేవుని కొరకు సమర్పిస్తున్నా, మీరేమైనా చేయగలరా అంటాడు. అంటారా లేదా? ఇక్కడ చూడండి, ఆమె మీకు ఇచ్చేదే మీకు ఇయ్యవలసిన వాటికి తనకే ఉంచుకోవాలా, అది అవసరం ఉంది. కానీ దేవుని సేవ కోసం ఇవ్వబడి దానంతటిని నిర్మించి దానితో తాము ధనికులయ్యే కాలంలో దావీదు అలా చేయలేదు. మనం సంపాదిస్తాము. చూడండి, ఈ మధ్యలో ఒక లాయర్, ఆ లాయర్ కాదు, జడ్జి, ఎవరు? హైకోర్టు జడ్జి. హైకోర్టు జడ్జి తాను సంపాదించింది ఎంత అనుకున్నారు? కోట్లు. అది ఎట్లా తెలిసింది. గవర్నమెంట్ సీజ్ చేసింది. వాళ్ళు ఎవరు? ఆ జడ్జి అని కానీ వీళ్ళని వాళ్ళని ఏమీ లేదు. అవన్నీ బయట పెట్టారు. ఏం చేసిరో తెలియదు మరి ఆ కేసు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ 17 వచ్చిన నుంచి 19 వరకు ఏమంటాడంటే, దావీదు మరొక దేవుని జవాబు ఇస్తున్నాడు. ఏమంటాడు? ప్రార్థన ఎంత బల ప్రభావం గలది అని చూపిస్తూ విశ్వాస చేత ప్రార్థనకి మాత్రమే అద్భుత ఫలితం కనిపిస్తుంది. ఒక విశ్వాసి ప్రార్థన జీవితం ద్వారా మంచి ఫలితం కనబడుతుంది. చూడండి, ప్రార్థన ద్వారా అసాధ్యమైన ఏది కూడా లేదు. వాస్తవంగా చెప్పాలంటే దావీదు ఎట్లు ప్రార్థన చేసినాడో సంగతి మనకు తెలుసు. మన జీవితంలో కూడా ప్రార్థన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? చిన్న మంద. అవునా? ఎంతమంది? చిన్న మంద. ఎట్లు ప్రార్థన చేస్తారు? వదలక సమయమందు అసమయందు అన్నిటి కొరకు, అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేస్తాడు? మనం అడిగిన దానికంటే ఊల్చిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. చూడండి, రీసెంట్గా నా ఫైల్ కోర్టులో తీర్పు అయిపోయింది. నా ఫేవర్లో నిర్దోషినని ఇచ్చింది. అసలు ఇక్కడే నా ఫైల్ క్లోజ్ కావాలా? కాలాంతకుడు ఉంటారు కదా కొందరు. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జరిగింది కనుక వాళ్ళకి ఒక మెమో ఇవ్వమన్నారు అని చెప్పి వాడు ఏం చేసిండంటే ఫైల్ మొత్తం అక్కడ పంపించేసింది. డిలే అయినంత మాత్రం ఇన్ని సంవత్సరాలు డిలే అయితే ఏం కాదు, కానీ ఇప్పుడు డిలే అయితే ఏమైంది? ఎప్పుడైనా తప్పకుండా కూడబెట్టించినట్టుగా వస్తాయి. అవునా? అయితే అక్కడున్న తెలిసిన వ్యక్తికి చెప్పిన తర్వాత వాడు సరిగా
ఒక దగ్గర కొమ్మంటే ఒక దగ్గర పోయాడు. ఆ ఫైల్ ఏమో సెక్రటరియట్లు ఉంది, వీడు పోయింది డైరెక్టరేట్ పోయిండు. ఈ డైరెక్టరేట్ వాళ్ళు డైరెక్టర్ చెప్తే కూడా వినరు వాళ్ళందరి నేను పనిచేసే ఆఫీస్లోనే అందరం ఒకే ఆఫీస్లో పనిచేసినాం. ఆంధ్ర తెలంగాణ వేరైనాక ఆంధ్ర వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయినారు. ఒక పిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర ఫైల్ ఉంది. ఆ దగ్గర పోయి కలువురా అంటే వాడు కలవడు, వేయడు. ఇక చివరికి ఆ పిల్లోడు పుటప్ చేసి చేసినాక మొన్న 3 రోజుల కిందట 2-3 నిన్న మొన్న ఆ ఫైల్ వేరే శిక్షణ పంపించారు. వాళ్ళతో మాట్లాడి సార్ అన్నాడు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే, నువ్వు ఇంకేంటి నువ్వు పెన్షన్కి అప్లై చేసేసుకో, ఇంకా అయిపోయింది కదా. వాళ్ళకి తెలియదు పాపం, అది పెన్షన్ అవి వెంటనే వచ్చేది కాదు. ఆ ఫైల్ ఇక్కడ రావాలా, అది ఇక్కడ జియో ఇష్యూ చేయాలా, ఆ జియో బేస్ చేసుకొని నేను అప్పుడు క్లెయిమ్ చేయాలా. అది ముక్కు తిప్పలేదు విన్నరా. ఇది అంత సులువైన మార్గం. ఇవన్నీ తెలిసిన వాళ్ళే భరించాలి కానీ అందరికీ ఇవన్నీ నేను ఎదుర్కొన్న కనుక నాకు తెలుసు. నాకు జియో ఇస్తారు మేడం, నాకు పంపించండి అంటే శనివారం ఆదివారం 2 రోజులు హాలిడేస్ అవుతున్నాయి కదా, సోమవారం పంపిస్తలే అన్నారు. నాకు ఒక కాపీ మార్క్ చేయండి పంపేటప్పుడు అన్నా. సరే అన్నారు. ఎందుకు చెప్పిన స్టోరీ, ఎందుకు చెప్పిన చెప్పండి. విశ్వాసులకు ఎన్ని శ్రమలు, బాధలు, నిందలు, అనారోగ్య పరిస్థితి ఏమున్నా సరే మనకు బలము, ధైర్యము ఎవరు, మన కోట ఎవరు, మనం ఆశ్రయించు దుర్గం ఎవరు? ఆనాడు దావీదు, ఈనాడు మనకు ఉన్నారా? అలాంటి దేవుని జీవితకాలం అంతా స్తుతించిన మన నోరు చాలా. అలాంటి దేవుని కదా 16-17 ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఇక్కడ చూడండి ఏమంటాడు, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. అబ్బా, నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. అనవపూర్వకంగా దావీదు ప్రభువును ఎట్లా స్తుతిస్తున్నాడు చెప్పండి. ఏమంటాడు ఇక్కడ, కష్టంలోను అపాయంలోను మునిగిపోతున్నాడు. దేవుడు అతన్ని వాటిలో నుండి పైకి తీశాడు. అతని శత్రువులు అతని కంటే బలవంతులు కారు. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు, దేవుడు వారి పక్షముగా ఉన్నాడు కనుక, దేవుడే ఆయన బలం కనుక దాన్ని బట్టి అతిశయించి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ప్రతికూల పరిస్థితులకు దేవుని ఆరాధన చేయాలి ఉన్నారా. కనుక దీన్ని ఆధారం చేసుకొని మనం ఆరాధనకు వెళ్తాం.